హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ముస్లిం స్టైల్లో ఖిచడి బైంగన్ కా కుర్మా అంటే వంకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కిచడీలోకి కావాల్సిన ఐటమ్స్ ఏవో చూసేద్దాం. రైస్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ లీవ్స్, గరం మసాలా, చనా దాల్, ఆనియన్, సాల్ట్. 1 కప్పు రైస్, 1 పెద్ద ఆనియన్, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. రైస్ని తీసుకొని 2 సార్లు బాగా కడిగి అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇన్స్టాపాట్లోని పాత్రను తీసుకొని అందులో కావలసినంత నెయ్యి వేసుకొని, నేనైతే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వరకు వేసుకున్నాను. నెయ్యే కాదండి, నూనె కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి బాగా కాగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అడుగంటకుండా చూసుకోండి. ఈ మసాలాని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ మసాలా అడుగంటితే అస్సలు బాగుండదండి. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిన తర్వాత దీంట్లోకి మనం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలాని నేను ఇంట్లో తయారు చేసుకున్నానండి. 5 లవంగాలు, 1/2 ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు వేసుకొని చేసుకున్నాను. అలానే వేసుకోండి మీరు కూడా, బాగుంటుంది టేస్ట్. గరం మసాలా కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత 1 కప్పు కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని తీసుకొని అది కూడా ఇందులో వేసుకొని కలుపుకోండి. తర్వాత మనం 1 బౌల్ రైస్కి 1.5 బౌల్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మామూలు రైస్ అయితే 1 బౌల్కి 2 బౌల్స్ వాటర్ వేసుకోవాలండి. నేను బాస్మతి రైస్తో వండుతున్నాను కాబట్టి బాస్మతి రైస్లోకి మనం 1 బౌల్కి 1.5 బౌల్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగిపోయింది కదా, అందులోకి మనం ఎసురు వేసుకుందాము. చూసారు కదా, 1.5 బౌల్ తీసి పెట్టాను పక్కన. ఆ వాటర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. వాటర్ 1.5 బౌల్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఆ తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. మీరు రుచికి సరిపడా వేసుకోండి. ఇన్స్టాపాట్ పాత్రలోనే కాకుండా మామూలుగా కూడా దీన్ని మనం వండుకోవచ్చండి. కుక్కర్లో కూడా వేసుకొని వండుకోవచ్చు. ఇప్పుడు మనం దీని మీద మూత పెట్టేసేసి బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి. కుక్కర్లో వండుకున్నా మనం దేంట్లో వండుకున్నా మనం వేసే వాటర్ కొలతలు మాత్రం మారవండి. 1కి 2, బాస్మతి రైస్కి అయితే 1కి 1.5. ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ని వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఎసురు బాగా మరగడం మొదలుపెట్టిందండి. ఇప్పుడు మనం దాన్ని మూత తీసేసుకొని ముందుగా బాగా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వడగట్టి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. రైస్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ పాత్రను తీసుకెళ్ళి మనం ఇన్స్టాపాట్లో పెట్టేసేయాలండి. మిగతా ప్రాసెస్ అంతా ఇన్స్టాపాట్లో ఉడుకుతుందన్నమాట. ఇన్స్టాపాట్లో పెట్టిన తర్వాత మూత పెట్టేసేసి ఆన్ చేసేసి రైస్ బటన్ నొక్కితే మిగతా ప్రాసెస్ అంతా ఆ పాటలోనే ఉడుకుతుందన్నమాట. ఈ రైస్ ఉడికేలోపు మనం వంకాయ కుర్మాలోకి ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దాం రండి.
హాఫ్ కేజీ వంకాయలు, ఉప్పు, కారం, పసుపు, టేస్ట్కి సరిపడా, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, నేను తయారు చేసుకున్న మసాలా, ఒక పెద్ద ఆనియన్ తరిగి వేసుకోవాలి, ఒక కప్పు కర్డ్ తీసుకోవాలి. వంకాయల్ని తరిగి వాటర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని తరిగి ఆ నీళ్ళల్లో వంకాయల్ని వేసుకోవాలి. వంకాయ కుర్మాలోకి నేను చేసుకున్న మసాలానండి: 2 ఇంచుల కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 ఆనియన్, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన ముక్క, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. వంకాయలను తరిగేటప్పుడు నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మన వంకాయలు తరుక్కుంటే కలర్ మారకుండా ఉంటాయండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపట్లాడిన తర్వాత పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ సగం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. పచ్చెనగపప్పు కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసి బాగా వేయించుకోవాలి. మసాలా వేగేటప్పుడు అడుగంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండండి. ఈ మసాలా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీరను కూడా వేసుకొని వేయించుకోండి. ఈ కొత్తిమీర కూడా మసాలాలో బాగా కలిసిపోయి వేగిపోయిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కలుపుకోవాలి. మీరు మీ టేస్ట్ని బట్టి కలుపుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కలుపుకున్నాను. ఉప్పు, కారం, పసుపు ఈ మసాలాలో బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం 1 కప్పు పెరుగును వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం పెరుగులో కలిసేటట్టు బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. పెరుగంతా మసాలాలో బాగా ఉడికిపోయి పైకి ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, పెరుగు కలర్ మారిపోయి బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న వంకాయలని వేసి కలుపుకోవాలి. వంకాయల్ని కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ వేసుకోండి. మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వంకాయల్ని మొత్తం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకొని కింది నుంచి పై వరకు 1కి 2 సార్లు కలుపుకొని 1 గ్లాసుడు నీళ్ళు వరకు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత 1-2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. బాగా ఇలా కలుపుతూ ఉండండి హై ఫ్లేమ్లో పెట్టుకొని. దీని తర్వాత కుక్కర్కి మూత పెట్టేసేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు ఇన్స్టాపాట్లో పెట్టిన రైస్ ఎంతవరకు వచ్చిందో మనం చూద్దాం. రైస్ అయిపోయిందండి. మూత తీసి చూద్దాం మనం. ఈ ఇన్స్టాపాట్లో కానీ కుక్కర్లో కానీ వేస్తే మనం వేసిన స్టఫ్ అంతా ఇలా పైకి వస్తుందండి. ఇప్పుడు మనం దీన్ని బాగా కింది నుంచి పై వరకు బాగా కలుపుకుంటే అన్నంలో కలిసిపోయి చాలా బాగుంటుంది. చూసారు కదండి, మెతుకు ఎంత బాగా ఉడికిందో. అసలు మెతుకుకి అంటుకోవట్లేదండి, అంత బాగా ఉడికింది. మనం వేసిన ఎసురు కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి వెరైటీగా ఏం చేసి పెట్టాలా అని వెతుక్కోకుండా ఈ రెసిపీని చేసి పెట్టండి. హాయిగా హ్యాపీగా తిని పెడతారు. పిల్లలకు క్యారేజ్ కట్టేటప్పుడు కూడా వాళ్ళకి వేరే కర్రీస్ ఏం లేకుండా ఒట్టి రైస్ ఒక్కటి చేసి పెట్టండి, హ్యాపీగా తింటారు వాళ్ళు కూడా.
మరి వంకాయ కుర్మా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి. 2 విజిల్స్ తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి కూరని బాగా కలుపుకోవాలండి. కుర్మాని కిచిడీలోకే కాదండి, మామూలు వైట్ రైస్లోకి కూడా ఇలా ఒకసారి కుర్మా చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను తరిగి గార్నిష్ చేసుకోవాలి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే నాకు కూడా మెసేజ్ పెట్టండి. వాళ్ళ లింక్ని కాపీ పేస్ట్ చేసి మెసేజ్ చేయండి. నేను కూడా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. ఇప్పుడు వేడి వేడి కిచిడీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూసారు కదా కిచిడీ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు కూడా దీన్ని ఒట్టిగానే తిని పెడుతుంటారు. చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కుర్మాని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. తప్పకుండా మీరందరూ ఈ కిచిడి కుర్మాని ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మెసేజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.